బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నేను సీనియర్ మహిళా నాయకురాలని ఇక్కడ బీఆర్ఎస్. ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి అంటే అందరూ అడగంది అమ్మ కూడా పెట్టదు అన్నం అనేదానికి మనకు తెలిసి పెద్దలు చెప్తుంటారు కదా, ఆకలి అవుతుందంటే నువ్వు అడిగినవా పెట్టేనికి అనేసి అని చెప్పని మన అమ్మ అంటుంది. కానీ అడగకుండా చేసేటోడే మల్లన్న. కాబట్టి మల్లారెడ్డి గారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామనేసి అని చెప్పని కోరుకుంటున్నాం. ప్రజలకు కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే మల్లారెడ్డి గారు మనం ఏది అడిగినా కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏదో గెలిచినాక చేస్తామనేసి అని చెప్పని అంటున్నారు. మల్లారెడ్డి గారు గెలవక ముందుకే మనకు అన్ని చేసి పెడుతున్నారు. అందరు గుర్తుపెట్టుకొని ఓటేయండి. జై మల్లన్న, కారు గుర్తుకే మన ఓటు. రోజు మల్లారెడ్డి సార్ కోసమే మేము డైలీ తిరుగుతున్నాము. ఆయన రావాలి అని. మా ఏరియాకి అన్నీ మంచిగానే చేశాడు, అందుకు రావాలని కోరుకుంటున్నాం. మాకు కూడా ఏదైనా హెల్పింగ్, కిరాయికి ఉంటాం మేము, ఏదైనా హెల్పింగ్ చేస్తామని డైలీ 10 మెంబర్స్ తీసుకెళ్తాను. అంతే, లీడర్ని పెట్టారు, నన్ను తీసుకెళ్తున్నాను. నాకే ఏదన్నా హెల్పింగ్ వేస్తాము అంటున్నారు. ఖచ్చితంగా బాగుంది. నేను వీరెడ్డి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ను. తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్లో నేను PR1 పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నేను. తర్వాత దీన్ని సీనియర్ సిటిజన్ స్థాపించడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. తర్వాత మల్లారెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే జెండాలు కట్టి వద్దని చెప్తే తెల్లారికి పోయి అక్కడ వెళితే ఏమంటే నేను వచ్చిండు, నేను రేపు వాళ్ళు ఇట్లా అన్నంటే వచ్చి తెల్లారి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి నేను 20 లక్షల వరకు నేను మీకు కట్టిస్తాను నేను అని చెప్పాడు. ఇప్పుడు ఈరోజు అయితే దత్తత తీసుకున్నాడు. అలాంటి మహా గొప్ప దేశభక్తుడు ఆయన. అలాంటి వాడిని మనం మరవద్దు. తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కారుకు ఓటేసి వారిని గెలిపించాలి ఈ ఏరియా నుంచి ఎమ్మెల్యేగా. తర్వాత కేసీఆర్ని కూడా వేస్తేనే అప్పుడు మంత్రిగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి అవకాశం ఇవ్వడానికి ప్రతి పౌరుడు, ఎందుకంటే మంచి వాళ్ళని మనం పోగొట్టుకోవద్దు. దేశము బాగుపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకేంటిదంటే మామూలుగా ఏంటంటే ఎప్పుడే కానీ ఫలాపేక్ష లేకుండా దేశ సౌభాగ్యానికి, దేశానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎవరైతే మహాత్ములు అటువంటి ఉంటారో అలాంటి రకంగానే నేను జీవితాంతం కూడా నేను సేవ చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు నాది వయస్సు ఇప్పుడు 88 సంవత్సరాలు అయినా నేను నా జీవితాంతం కూడా నేను ప్రజలకు సేవ చేయాలనే ఉంది. ప్రజలు సేవ చేయకపోతే ఈ యొక్క ప్రాణం వేస్ట్ దండుగా. అందుకే నా జన్మలకు కూడా నేను ఇక్కడ ఉండి తర్వాత ఈ మల్లారెడ్డి గారి యొక్క ఏదైతే చేసిండ్రో ఆయన చేసినటువంటి ఒక గొప్ప సహాయానికి సీనియర్ సిటిజన్కు జీవితాంతం మరవకుండా వారిని ఎల్లప్పుడూ సూచిస్తారు. తర్వాత మీ అందరూ కూడా ఏం చేయాలంటే మల్లన్న గారిని కారు గుర్తుకేసి ఆయన్ని ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించాలని నేను అందరికి కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే మంచి వారిని మనం మెచ్చుకోవాలి, తీసుకోవాలి, చెడ్డ వాళ్ళని పంపించాలి. ఇలాంటి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వివరిస్తున్నాను.